అడ్డగోలు హామీలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరికి న్యాయం జరగలేదని తెలిపారు. తమ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను రేవంత్ రెడ్డి తాను ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. ఏదన్నా చేసి అబద్ధాలు చెప్పాలి, గెలవాలి. ఇక ఎటు పడతాటే నోటికి ఎంత వస్తే అంత హామీ ఇచ్చుకుంటూ పోయినరు. దానికి మళ్ళా ఈ అందమైన హామీలన్నింటినీ కూడి అభయహస్తం అని ఒక మేనిఫెస్టో తయారు చేసి జనం మీదకి వదిలిండ్రు. కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో అభయహస్తం అనేది అవుతున్నదో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే ఒక అభయహస్తం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎన్ని హామీలు, ఎన్ని రకాల డిక్లరేషన్లు, ఎన్ని రకాల హామీలు ఒక్కసారి యాద్ చేసుకోండి. 2 ఉద్యోగాలు ఊడగొట్టురు మీరు గంతే. కేసీఆర్ ఉద్యోగం ఊడిపోవాలి, కేటీఆర్ ఉద్యోగం ఊడిపోవాలి. 2 ఉద్యోగాలు ఊడగొడితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మీకు మొదటి సంవత్సరం అన్నాడు. అయినా 2 లక్షల ఉద్యోగాలు? మరి సిగ్గులేదు ఈ ముఖ్యమంత్రికి. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంటర్వ్యూలు అయితే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పరీక్షలు రాస్తే అప్పుడు కొన్ని కోర్టు కేసుల వల్ల ఆఖరికి అపాయింట్మెంట్ ఆర్డర్ మనం ఇవ్వలేకపోయినాం. ఇవాళ ఆ ఉద్యోగాలు దగ్గర 54-55 వేల ఉద్యోగాలకు నువ్వు వచ్చినాక కాగితాలు ఇచ్చుకుంటా ఇవాళ ఈ పేపర్ టైగర్లు ఒల్లి పెడుతుండే మేమే ఇచ్చినాం ట్యాపింగు టూపింగు అని చెప్పి. ఎందుకు చేసినట్టు ఒకటే కారణం ఆయన గెరికే. ఎందుకంటే ప్రజల దృష్టి మలచాలే, ప్రజలను మొత్తానికి 6 గ్యారెంటీలు అడగకుండా చేయాలి, మీరు స్కాలర్షిప్లు అడగకుండా చేయాలి, ఫీజు రీయింబర్స్మెంట్ అడగద్దు, విద్యా భరోసా కార్డు ఏది అని అడగద్దు, స్కూటీలు ఏవి అని అడగద్దు. అంటే ఏం చేయాలి? డైవర్షన్ గేమ్ ఆడాలి. ఏదో ఒకటి మీ 2 లక్షల ఉద్యోగాలు ఏమని అడగద్దు. ఏం చేయాలి మరి? మీ చేతిలో ఫోన్ ఉంది, అందులో కావాల్సినంత ఫ్రీ అదేమంటారు చూడు, స్టోరేజ్ ఏమంటారు దాన్ని, డేటా ప్లాన్ ఉంది. కాబట్టి మీరు ఒత్తుతూనే ఉంటారు, వాడు ఒరుతూనే ఉంటాడు. ఉండొచ్చు రేవంత్ రెడ్డికి పైన ఢిల్లీలో బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉండొచ్చు. ఇలా కలిసిపోయినారు ఇద్దరు, మంచిగా కలిసి సంసారం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చిల్లర రాజకీయం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు బీజేపీ నాయకత్వాన్ని, ఏం అడ్డం వస్తుందయ్యా మీకు? ఏం అడ్డం వస్తుంది? ఈ ప్రధానమంత్రి నువ్వే వస్తావు ఇక్కడికి, ఏప్రిల్ 2024లో డైలాగులు కొడతావు. ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, బిల్డర్లను కాంట్రాక్టర్లను మరి తోలు వలిచి వసూలు చేస్తున్నారని నువ్వే మాట్లాడుతావు. మాట్లాడి సంవత్సరంన్నర అయింది, ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? సమాధానం చెప్తావా?